5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో దళితులతో సహా మహిళల మీద అనేక వర్గాల మీద ఎన్ని దాడులు జరిగాయి అందరూ చూశారు. అందరూ చూశారు. I do respect you a lot. I'm not here to talk about the politics with you especially. ఎందుకండి సుజాత గారు ఒక్క నిమిషం. ఓకే నేను క్లారిటీ ఇస్తాను. 1 minute. కూటమి ప్రభుత్వం రావడమే మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ కి. ఓకే ఒక్క నిమిషం. సుజాత గారు నేషనల్ స్పోక్స్ పర్సన్ అండి బీజేపీ. అంటే చంద్రబాబు నాయుడు వినండి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచి రోజులు. సరే ఓకే వినండి. ఓకే సుజాత గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారో అక్కడే ఉందాం అందరం, ప్రజలందరం వెళ్ళి. సుజాత గారు వినాలి. సుజాత గారు ఎర్ర బుక్కని తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ మెడ ఒక్కో రోజు పోసేస్తూ ఉంటాడు. ఓకే వినండి. ఒక్కొక్కళ్ళ మెడ ఒక్కొక్క రోజు చాలా అద్భుతమైన పరిపాలన. సరే వినండి సుజాత గారు ఓకే. ఆవిడ బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్, ఆవిడ పొలిటీషియన్, డాక్టర్, ఆవిడ వృత్తి అంతే. అదే చెప్తున్నా. ఆవిడ కాదేమో మీరు డాక్టర్ కింద నేను ఇక్కడ ఇన్వైట్ చేయలేదు. పాలిటిక్స్ డాక్టర్ అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. కోవిడ్ టైంలో జస్ట్ ఎక్విప్మెంట్ లేదు అని క్వశ్చన్ చేసినానికి ఒక డాక్టర్ పిచ్చివాడి కింద లేబుల్ చేసి చివరికి అతని మరణానికి కారణమైంది ఏ గవర్నమెంట్ లో అండి? డాక్టర్ సుధాకర్. ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మా మహిళలు నానా ఇబ్బందులు పెట్టిన గవర్నమెంట్ ఏది అండి? రజనీ గారు ఓకే అక్కడ ఇస్తానండి. సుజాత గారు ఓకే సుజాత గారు సిగ్గుపడాలి మనం. ఒక నిమిషం రజనీ గారు ఈ సెక్షన్లకు సంబంధించి ఒకవేళ ఇది కోర్టు తీసుకునే పరిస్థితి ఉండదు, సుప్రీంకోర్టే తిరస్కరించింది అన్నది వాళ్ళ వాదన. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా దీన్ని స్టార్ట్ చేయొచ్చా ఏంటి? ఇది ప్రొసీడింగ్ ఎలా ఉంటాయి ప్రొసీడింగ్స్? సార్ ఖచ్చితంగా అతనికి న్యాయం దొరకలేదు. ఇప్పుడు న్యాయం దొరుకుదన్న నమ్మకం వచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఉండే దృఢమైన నమ్మకంతో నా కేసు తిరగదోడండి అయ్యా బాబు అంటూ ఒక బాధితుడండి మా దృష్టిలో. ఎమ్మెల్యే కాదు, వైట్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి కాదు, సాధారణ పౌరుడైన. రమ్మండి దిశ కేసులో 4గురిని ఎన్కౌంటర్ చేసేసి అరే ఒక్క నిమిషం సుజాత గారు కంప్లీట్ చేయనివ్వండి. కొద్దిగా లీగల్ గా చేస్తే సుజాత గారు ఇస్తాను క్రాస్ టాక్ వదిలేండి. మీరు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడినివ్వండి. ఎందుకంటే లీగల్ గా తెలియాలి కదా. ఒక్క నిమిషం ఉండండి. మీరు మాట్లాడేది కానీ మీరు పాయింట్లు నోట్ చేసుకోండి. ఎవరికి ఇస్తే ఛాన్స్ దయచేసి వాళ్ళే మాట్లాడండి, వేరే వారు ఇంటరప్ట్ చేయొద్దు. మీరు మాట్లాడినప్పుడు కూడా నేను ఎవరిని అలౌ చేయను. సుజాత గారు ప్లీజ్. రజనీ గారు మేడం ఇది లా పట్టానా ఇళ్ల పట్టానా అనేది పక్కన పెడితే ఆవిడ పాపం ప్రభావతి గారు పురుడు పోసేటటువంటి గైనకాలజిస్టులు. ఈ రోజు స్కిన్ కి సంబంధించిందంటే పక్కన ఒక డెర్మటాలజిస్ట్ నో ఒక స్కిన్ స్పెషలిస్ట్ నో కూర్చోబెట్టి వీళ్ళ నివేదిక ప్రకారం నేను దృఢంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ అప్పట్లో జీజీహెచ్ సూపరింటెండెంట్. సో ఏది జరిగినా ఫైనల్ రిపోర్ట్ సంతకం ఆవిడే ఉంటది. కానీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు దానికి సంబంధిత వాళ్ళు కాదు. సో అదే రకంగా సోరియాసిస్ లక్షణాలా లేకపోతే వాళ్ళు కర్రలతో వాడరండి. డిపార్ట్మెంట్ మాకు బాగా సన్నిహితులు ఉన్నారు, కర్రలు వాడరు. అదేంటది మన లారీ టైరో కార్ టైరో ఫస్ట్ లేయర్ ఉంటది చూడండి, దాన్ని కర్రటి కట్టి వాళ్ళు కొడతారు. అంటే దాన్ని వాళ్ళ పరిభాషలో బెల్ట్ అంటారు. బెల్ట్ తీసుకురండి అని బెల్ట్ తో కొడతారు. కొమరం భీముడు టైటిల్ సాంగ్ రిలీజ్ అయితే చూడండి, ఆ మాదిరిగా కాళ్ళ మీద చేతుల మీద కొట్టే దెబ్బలుంటే ఆవిడ డాక్టర్ అవ్వక్కర్లేదు, నేను లాయర్ అవ్వక్కర్లేదు. మీ పోటోళ్ళు కూడా చెప్పగలుగుతారు ఇది అర్రే ఇది పోలీసు వాడు కొట్టిన దెబ్బలు రా అని. ఎందుకంటే వాళ్ళు నడువుల మీద ఇంకెక్కడ కొట్టరండి, ఎక్కడ కొట్టినా పార్ట్లు ఇరిగిపోతాయి. కేవలం ఈ చేతుల మీద కొట్టి మళ్ళీ చేతులు ఇలా అనిపిస్తారండి, అలాగే కొట్టుంచితే నరాలు వీక్ అయిపోతాయి. కర్రలతో కాళ్ళ మీద, కర్రలు కాదండి ఆ బెల్ట్ తో కాళ్ళ మీద కొట్టి మళ్ళీ నీళ్లు పోసి నడిపిస్తారండి. 3rd డిగ్రీలో మేము లైవ్ లో చూసిన వాళ్ళం, కేసులేసి పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసిన వాళ్ళం. కనీసం ఆవిడ గైనకాలజిస్టు పక్కన వాళ్ళ సలహాలు తీసుకోకండి, టకా సంతకం పెడితే మిలిటరీకి వెళ్ళి ఆ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ దాకా అక్కర్లేదండి, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సార్ ఇప్పుడు న్యాయం దొరికింది కదా, నాకు అవకాశం వచ్చింది, ప్రభుత్వాలు మారిని అన్న ఉద్దేశంతో ఆయన నమ్మకంతో వేశారండి. ఈరోజు చాలా మంది ముందు వస్తున్నారు సార్. డాక్టర్ సుధాకర్ గారు మదర్ గారు కూడా కాగితాలు కట్ట తీసుకొని వస్తుంది. అమ్మా నా బిడ్డ ఒక ఎనస్థీషన్ అమ్మా, నోటి దగ్గర పెట్టి గాలి పీల్చాలి, మీరు ఏదైతే మాస్క్ ఇవ్వకపోతే అతను చచ్చిపోతాడు, అందుకని అతను కేసు వేయడం జరిగింది. కానీ అతన్ని పిచ్చివాడిని చేసేశారు.
అంటూ ఈ రోజు ఆవిడ తీసుకొస్తుంది. ఇంకా చాలా కాగితాలు ఉన్నాయి సార్. అమర్నాథ్ గౌడ్ అయితే పాపం ఒక 10th క్లాస్ పిల్లోడు కూడా కాదు, Okay. అతను లవ్ ఫెయిల్ సూసైడ్ చేసుకున్నాడంట. Okay, సూసైడ్ okay. కూడా ఓకే, ఈ కేసు మీద చెప్పండి రజనీ గారు. మరి అవన్నీ తీసుకొస్తే అది మళ్ళీ డైవర్ట్ అవుతుంది. కట్టిన సెక్షన్స్ అయితే సార్ 120B క్రిమినల్ కాన్సిక్వెన్సీ, నేరపూరితమైన కుట్రతో కొట్టారు, లేకపోతే 166, 167, 197, 307 అనేది కీలకం సార్. ఇందాక కూడా చెప్పా 326 అంటే గ్రీవియస్ హట్ అన్నమాట. ఎక్కువ ఆయుధం ఏదో వాడారు, ఆ ఆయుధం కూడా కర్ర బెల్ట్ అనేది ఆయన ధృవీకరించలేడు. కాబట్టి ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తారండి. వారు కాకపోతే ఇంకొకరు. మేడం చెప్పినట్టు వారు నిప్పు అయితే అగ్నిలో దూకిన సీతలాగా పరమ పవిత్రమై గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలని రాష్ట్ర ప్రజలమైన మేమందరం కోరుకుంటున్నాం సార్. అలాగే రఘురామకృష్ణరాజు గారు వచ్చిన వారు ఎవరైనా సరే వారికి శిక్ష పడాలి. మీరు అలా రెడ్ బుక్లు పెట్టుకొని అందరూ రక్తపాతం సృష్టిస్తా ఉండండి, మేము వీలైనంత తొందరగా వచ్చేస్తాం. ఓకే, అలాగే ట్రీట్ చేస్తాం. సుజాత గారు మేము కష్టపడి చదువుకున్న మీరు మాత్రం సుగాలి ప్రీతి కేసు